ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనము 14వ వచనాన్ని చదువుతున్నాను. గమనించండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. గనుక కన్యకలను, యవ్వనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఇశ్రాయేలు వారిని మరలా సమకూరుస్తానని చాలా స్పష్టంగా వాగ్దానం చేస్తున్నాడు. దాన్ని మనం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనంలో మనం గమనించవచ్చు. దేవుడు వారిని విమోచించి బలవంతుడైన వాని చేతిలో నుండి విడిపించి వారు సీయోను పర్వతం మీదకి మరలా వస్తారని, యెరూషలేమునకు మరలా వస్తారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వారు వచ్చిన తర్వాత దేవుడు వారికి ఉపకారాలు చేస్తారన్న వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. దేవుడు వారికి గోధుమలను, ద్రాక్షారసమును, తైలమును ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాగే వారి యొక్క గొర్రెలకు, పశువులకు పుట్టు పిల్లలను బట్టి వాళ్ళు సమూహంగా వస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు వారు నీరు పారు తోటలాగా ఉంటారు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే వారికి దుఃఖమును తీసివేసి వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆదరణనిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. విచారం కొట్టివేస్తాను, ఆనందం కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీతో దేవుడు మాట్లాడుతున్నాడండి. మన దేవుడు మనల్ని నూతనపరిచే దేవుడు, మరలా కనికరించేటువంటి దేవుడు, సమకూర్చేటువంటి దేవుడు, కట్టేటువంటి దేవుడు, మనం పోగొట్టుకున్న ఆనందాన్ని మరలా ఇచ్చేటువంటి దేవుడు, దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని ఇచ్చేవాడు, విచారాన్ని కొట్టివేసి సంతోషాన్ని మన యొక్క జీవితంలో ఇచ్చేటువంటి వాడు, మనల్ని క్రొవ్వుత చేత తృప్తిపరచగలిగినటువంటి దేవుడు, ఉపకారములకు ఆయన నిలయమైనటువంటి వాడు, మన యందు ఆయన జాలి చేసుకుని ఇవన్నీ మరలా చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు అన్న వాస్తవాన్ని నేను మీ యొక్క గమనాన్ని తెస్తున్నాను. ఒకవేళ మీ జీవితంలో ఇంకా నిరాశ, నిస్పృహ, వేదన, కన్నీరు, దుఃఖము ఉంటే దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వాటన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి సంతోషము చేత, ఆనందం చేత నింపగలడు. కాబట్టి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్టుగా మరలా మీరు గంతులు వేయగలిగిన పరిస్థితిని దేవుడు కల్పించబోతా ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో, నిరీక్షణతో ఆ ప్రభువు కొరకు, ఆయన ఇచ్చేటువంటి ఉపకారాల కొరకు ఎదురు చూడవలసిందిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.